హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఖ్యల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. చిన్న వయసులోనే అనేక మంది మృత్యువాత చెందుతున్నారు. అయితే ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 1.8 కోట్ల మంది మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం ప్రపంచ మరణాల్లో దాదాపు 31% మంది అంటే ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పొగాకు వాడకం, కలుషిత ఆహారం, స్తోమతకు మించిన పనులు చేయటం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోకపోవటం, ఉప్పు, చక్కెర తగ్గించడం వంటి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు శారీరక శ్రమ కలిగిన పనులు, వ్యాయామం, వాకథాన్లు, సైక్లింగ్ చేయాలని అంటున్నారు. ఇలాంటి ప్రమాదకారకాలకు నియంత్రించడం ద్వారా కనీసం 80% మంది గుండె జబ్బులు, స్ట్రోక్ల వల్ల సంభవించే అకాల మరణాలను నివారించవచ్చని చెబుతున్నారు. దీంతో పాటు ప్రతి నెల గుండెకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం గుండె జబ్బులున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, వ్యాధి రాకుండా అవగాహన మొదలైన అంశాలపై ఈ రోజున ప్రచారం చేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దూరవాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండ వ్యాధులు, దంత తదితర వ్యాధులు గుండె జబ్బులకు దారి. అస్థిరంగా రొమ్ము నొప్పి, రక్తపోటు అధికమవటం, గుండె పని విధానంలో అసాధారణంగా ఉండటం లాంటివి కనిపించగానే వైద్యున్ని సంప్రదించాలి. కేవలం పిడికెడు గుండె మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుంది. ప్రపంచ హృదయ దినోత్సవం ఈ విషయాలపై సామాన్య ప్రజలకు అవగాహన కలిగిస్తుంది. గుండె సమస్యలపై ప్రజలకు వివరిస్తారు. గుండె వ్యాధులు రావడం, వాటి కారణాలు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు సూచిస్తారు. అయితే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సభ్యులు 4 ప్రధాన ప్రమాద కారకాలు నియంత్రించడం ద్వారా కనీసం 80% అకాల మరణాలను తగ్గించవచ్చని పేర్కొంది. ఆ 4 ప్రమాద కారకాలు ఇవే: పొగాకు వినియోగం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక స్తబ్దత, మద్యం వినియోగం. ఇవి తింటే మీ గుండె పదిలం. దేశంలో గుండె సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. వేలకు ఆహారం తీసుకోకపోవటం, వ్యక్తిగత వృత్తిపరమైన ఒత్తిళ్లు, తగినంత వ్యాయామం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలు గుండెకు ఎంతో మంచిది. క్యాన్సర్ వంటి రోగాలను సైతం దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తిమీర, రాడిష్ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫాలిక్ యాసిడ్, మాగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. రోజు ఆహారంలో భాగంగా ఇవి తీసుకునే వారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్అటాక్ వచ్చే అవకాశాలు 11% తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తినడం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే బీటా గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్స్, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా టొమాటోలు, యాపిల్స్, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చేపలు తింటే ఉపయోగాలెన్నో. సాధారణంగా చేపలు ఎక్కువగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు వైద్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోండి.
గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి. మనం దానిని జయించినట్లయితే చాలా వరకు హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో చిట్కా పాటిస్తుంటారు. కొందరు అంకెలను లెక్క పెట్టుకుంటే, మరికొందరు తమకు ఇష్టమైన పాటలు వినడమో లేక పుస్తకాలు చదవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి దూరమవుతుంది. ఒత్తిడి అధికంగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. భారతదేశంలో ప్రతి 4 మరణాల్లో ఒకరికి కార్డియోవాస్కులర్ డిజీజ్ సివిడి కారణమవుతుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుండెకు సంబంధించిన అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల మీ హృదయ ఆరోగ్యాన్ని సన్నిహితంగా ఉంచే తీవ్రత గురించి అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేక రోజు కేటాయించారు. అందుకే ఈ రోజును ప్రపంచ హృదయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన గుండె కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఈ రోజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. మీ శరీరంలో ఈ ముఖ్యమైన భాగాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక మార్గం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం. వైద్యుల ప్రకారం సగటు వ్యక్తి వారానికి కనీసం 3 రోజులు వ్యాయామం చేయాలి. కాబట్టి మీ గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలకు వీడ్కోలు చెప్పే 5 వ్యాయామాల జాబితా ఇక్కడ ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ హార్ట్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 29వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శ్రద్ధా శ్రీనాథ్ ఇండియన్ మోడల్, సినిమా నటి. ఆమె మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ 2015లో మలయాళంలో వచ్చిన కోహినూర్ సినిమా ద్వారా సినీ రంగంలోకి వచ్చింది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం యూటర్న్ చిత్రానికి గాను ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ 2018లో నాని నటించిన జెర్సీ చిత్రం ద్వారా తెలుగులో తొలిసారి నటించింది. శ్రద్ధ జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఉధంపూర్ పట్టణంలో కన్నడ మాట్లాడే కుటుంబంలో సెప్టెంబర్ 29, 1990న జన్మించింది. లా స్కూల్ నుండి సర్టిఫికేట్ పొందాక ఆమె బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలో రియల్ ఎస్టేట్ లాయర్గా పనిచేయడం ప్రారంభించింది. ఆపై ఫ్రెంచ్ రీటైల్ కంపెనీకి రియల్ ఎస్టేట్ లీగల్ అడ్వైజర్గా మారింది. అయితే ఆమె పూర్తి సమయం కార్పొరేట్ ఉద్యోగంతో పాటు ఆమె నాటకాలు నటించడం కొనసాగించింది. ఆశా సైని ఒక భారతీయ సినీ నటి, మోడల్. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. 1999లో ప్రేమ కోసం అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. రజనీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తిక్, జగపతి బాబు, రాజశేఖర్ లాంటి నటుల సరసన సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. ఆశా సైని చండీగఢ్లోని ఒక ఆర్మీ అధికారి కుటుంబంలో సెప్టెంబర్ 29, 1984న జన్మించింది. ఆమె 1999లో వచ్చిన ప్రేమ కోసం అనే తెలుగు సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా నిర్మాత ఆమె పేరును ఆశా సైనిగా మార్చాడు. ఒక జ్యోతిష్కుడి సలహాతో కొద్ది రోజుల మయూరి అనే పేరు మార్చుకొని చివరికి ఆశ అనే పేరుకే స్థిరపడింది. తర్వాత ఆమె 10 సినిమాలకు పైగా సహాయ పాత్రలు పోషించింది. ఆమె సహాయ పాత్ర పోషించిన నరసింహనాయుడు మంచి విజయం సాధించింది. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే వాళ్ళు చాలామందే కనిపిస్తారు. నిజంగానే ఒక్క ఛాన్స్తో అద్భుతాలు జరిగిపోతాయా అంటే అవుననే చెప్పాలి. ఎంతోమంది తొలి సినిమాతోనే తామేంటో ప్రూవ్ చేసుకొని గొప్ప స్థాయికి ఎదిగారు. అదే సమయంలో ఫస్ట్ సినిమాతో క్రేజ్ అందుకున్న తర్వాతి రోజుల్లో దాన్ని కాపాడుకోలేక మరుగున పడ్డ హీరోలు ఉన్నారు. ప్రేమికుల రోజు సినిమా హీరో కునాల్ సింగ్ ఈ కోవలోకే వస్తాడు. ఆయన గురించి నేటి ప్రత్యేక కథనం. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్. కునాల్ సింగ్ నటించిన తొలి సినిమా కాదల్ దినం. ఈ మూవీ తెలుగులో ప్రేమికుల రోజు పేరిట డబ్ అయింది. ఇందులో సోనాలి బింద్రే హీరోయిన్గా యాక్ట్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. వాలుకనుల దాన, ప్రేమ అనే పరీక్ష రాసి, దాండియా ఆటలు ఆడా ఇలా అన్ని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కునాల్ సింగ్ సెప్టెంబర్ 29, 1977న హర్యానాలో జన్మించారు. వామికా గబ్బి ఒక భారతీయ నటి. ఆమె పంజాబీ, హిందీ, మలయాళం, తమిళం,
తెలుగు చిత్రాల్లో నటించింది. హిందీ చిత్రం జబ్ వీ మెట్లో ఆమె చిన్న పాత్రతో తెరపైకి అడుగుపెట్టింది. కానీ యోయో హనీ సింగ్, అమ్రీందర్ గిల్లతో కలిసి తుమ్ మేరా 22 మే తేరా 22 చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. పైగా ఆమెకు ఈ చిత్రంలో నటనకు పీటీసీ పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ దక్కింది. ఆ తర్వాత ఆమె ఇష్క్ బ్రాందీ, నిక్కా జైల్దార్ 2, పరాహూనా, దిల్ దియా గల్లా, నిక్కా జైల్దార్ 3 వంటి అనేక పంజాబీ చిత్రాల్లో నటించింది. వామికా గబ్బి 1993 సెప్టెంబర్ 29న చండీగఢ్లోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె కథక్ నృత్యకారిణి. యోయో హనీ సింగ్, అమ్రీందర్ గిల్, తు మేరా 22 మే తేరా 22 పంజాబీ సినిమాతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది.